తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప అనుభవం ఉన్న సీనియర్ నటులు ఒక స్థాయిలో గౌరవాన్ని కలిగించాలి. కానీ ఇటీవలి కాలంలో రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తన చూసి చాలా మంది అభిమానులు, నెటిజన్లు నిరాశ చెందుతున్నారు. సరైన మేనర్స్ లేకుండా స్టేజ్ పై వేదికలు వాడటం, మిగతా వారిని అపహాస్యం చేయడం వల్ల ఆయనపై నెగిటివ్ అభిప్రాయాలు పెరుగుతున్నాయి. తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాటల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదట నిర్మాత అచ్చిరెడ్డిని చిన్నచూపు చూస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. తర్వాత కమెడియన్ ఆలీకి అభ్యంతరకర పదాలు ఉపయోగించి బహిరంగంగా తిట్టడం జరిగింది. ఇది విన్నవాళ్లు షాక్ కు గురయ్యారు. ఇంతకు ముందు నితిన్ సినిమా రాబిన్ హుడ్ ప్రమోషన్ సమయంలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన కామెంట్ కి కూడా పెద్ద దుమారం రేగింది. అప్పట్లో క్షమాపణ చెప్పారు. కానీ ఇప్పుడు అదే తీరును మళ్లీ కొనసాగించడం చూస్తే పాఠం నేర్చుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతేకాక ఇటీవల పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై కూడా పరోక్షంగా విమర్శలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే రాజేంద్ర ప్రసాద్ వయసుతో పాటు స్థిరమైన ఆలోచన తక్కువ అవుతున్నట్టు భావిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ అవార్డు పొందిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు ప్రేక్షకుల నుంచి అప్రతిస్పందన రావడంతో మీకు తలదెమ్మ లేదు గాని అని ఆగ్రహంగా స్పందించడం కూడా నెటిజన్లను రగిలించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇకపై క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేదు, మరో స్టేజ్లో మరో వ్యక్తిని తిట్టడం మళ్లీ మొదలవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు సీనియర్లు ముందున్న వారిగా మిగతా తారలకు మంచి ఉదాహరణ కావాలి. కానీ రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తన చూస్తుంటే ఆయనకు తగిన మార్గదర్శనం అవసరం అని అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా పరిశ్రమలోని పెద్దలు రాజేంద్ర ప్రసాద్ కి స్పష్టంగా విషయాన్ని అర్థం చేయిస్తే మంచిదని, లేకపోతే ఈ తరం ప్రేక్షకులకి ఆయన పట్ల ఉన్న గౌరవం మరింత తగ్గిపోతుందని భావిస్తున్నారు. Thank you for watching. Please like, share and subscribe.